రెస్పాండ్ అవుతాయి అనేది కూడా చూడాలి. ఇప్పుడు బికాస్ టర్కీ ఉంది, టర్కీకి సౌదీ అరేబియాకి మధ్య కొంత గొడవ ఉంది. ఏంటి, ఖలీఫ్ ఎవరు అని. ఇస్లామిక్ వరల్డ్ కి ఎవరు టేకేదార్? ఇస్లామిక్ దేశాలన్నిటికీ బేసికల్లీ వాళ్ళ దాంట్లో ఏంటంటే ఎవరు ఇస్లాం కి టర్కీ ఫీల్స్ మోర్ సుప్రమసీ దాన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఏమంటుంది, అసలు పవిత్రమైన స్థలాలు మా దగ్గర ఉన్నాయి, అసలు మేము కదా సుప్రీం, మేము కదా డిక్టేట్ చేసేదని సౌదీ రాజు అనుకుంటాడు. సో అక్కడే ఆ గొడవ నడుస్తుంది. అది కాక ఇప్పుడు ఇరాన్ తోటి ఏమైందంటే షియా సున్నీ గొడవ మొదలైంది. మనం ఇంకోటి డిస్కస్ చేయబోతున్నాం ఆల్రెడీ. యుఏఈలో ఉన్నటువంటి పాకిస్తాన్ డిపోర్ట్ చేస్తుంది యుఏఈ. కారణం ఏంటండి? పాకిస్తానీల్ని చాలా మందిని డిపోర్ట్ చేస్తుంది, అందులో ఎక్కువ మంది షియాలు. సో వాళ్ళు అనేది ఏంటంటే మేము షియాలం కాబట్టి మమ్మల్ని పంపిస్తున్నారా అని. బికాజ్ ఎందుకు అనంటే ఇరాన్ యుఏఈ మీద దాడులు చేస్తూ వస్తుంది కదా చాలా రోజులు. ఇప్పుడు 2-3 నెలల నుంచి మనం చూస్తున్నాం దాడుల్లో మిగతా దేశాల కంటే, మిగతా గల్ఫ్ దేశాల కంటే యుఏఈ మీద పడ్డటువంటి మిజైల్స్ డ్రోన్సే ఎక్కువ. ఒక 2-3 రోజుల వ్యవధిలోనే 2300 డ్రోన్స్ అండ్ మిజైల్స్ కొట్టింది ఒక ఇరాన్ మొన్న మధ్యనే. యుఏఈని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. యుఏఈకి సంబంధించిన దుబాయ్, అబుదాబి వీళ్ళందరూ ఏంటంటే యుఏఈ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యుఏఈకి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఒక 50 సంవత్సరాల నుంచి ఒక క్రెడిబిలిటీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ 50 yearsకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అండ్ రాబోయే రోజుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ రాబోతోందని ఊహించారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రణాళికలు రచించుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ గురించి మనం మాట్లాడుతున్నాము, ఆయిల్ మీద డిపెండెన్సీ మనకు ఉన్నది, ఆయిల్ అమ్ముకొని మనం ఏదో డబ్బు సంపాదించుకొని దాన్ని బేస్ చేసుకుని మనం ఏదో నడిపిస్తున్నాము, అమెరికా నుంచి సెక్యూరిటీ తీసుకుంటున్నాము, అమెరికా ఇచ్చే టెక్నాలజీని వాడుకుంటున్నాము. సో గల్ఫ్ దేశాలన్నీ అమెరికా మీద డిపెండబిలిటీ ఉంది, ఆయిల్ మీద డిపెండబిలిటీ ఉంది. ఇది ఎంతో కాలం ఉండదు అని సౌదీ రాజు ఫిక్స్ అయిపోయాడు. సారీ, యుఏఈ రాజు ఎంబీజెడ్ మహమ్మద్ బిన్ జాయద్. ఆయన చెప్పేది ఏంటంటే మనం వీటి మీద డిపెండ్ కాకూడదు, ఇంకా కొత్త టెక్నాలజీస్ మనం తీసుకోవాలి. యుఏఈ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, లాస్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, టెక్నాలజీ కంపెనీస్ ని పిలుస్తున్నారు. టెక్నాలజీ కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ దుబాయ్లో జరుగుతున్నాయి. టూరిజం మీద దృష్టి పెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ విపరీతంగా పెంచారు. అండ్ ఫ్యూచర్ సిటీస్ తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని అప్పుడు ఉండబోయే సిటీస్ కి సంబంధించిన రూపకల్పన ఆల్రెడీ యుఏఈలో మొదలైంది. ఈవెన్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి చూస్తే అమెరికాలో ఉండండి బడా పారిశ్రామికవేత్తలు కూడా యుఏఈలో ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ గా యుఏఈ మారుతున్న టైంలో ఈ ఇరాన్ యుద్ధం వచ్చింది. ఈ ఇరాన్ యుద్ధం ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత ఏమైందంటే, అక్కడ వాళ్ళు మిజైల్స్ కొడుతూ ఉంటే, డ్రోన్లో దాడి చేస్తూ ఉంటే, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన షియాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు చెప్తున్నారు అదే, యుఏఈ చెప్తుంది అదే, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ లో వీటిల్లో రీల్స్ చేస్తున్నారంట చాలా సంతోషంగా. ఆ వీడియోలు కూడా వచ్చాయి. వాళ్ళు సంతోషంగా, వాడు అసలు యాక్చువల్లీ పొట్టకూటి కోసం పాకిస్తాన్ నుంచి పోయి యుఏఈలో బతుకుతున్నాడు. ఇప్పుడు ఈవెన్ మన దగ్గర నుంచి కూడా చాలా మంది పోతారు కదా. ఆ దేశం బాగుండాలని కోరుకోవాలా, లేకపోతే నా మతం బాగుండాలని కోరుకోవాలా? అందులో మళ్ళీ మతంలో మతం, ఉపమతం. ఇప్పుడు లైక్ గొడవ ఏంటంటే ఆ షియానా సున్నియా కావాలి. నిజంగా ఇస్లాం అనేది ఒక ఉంది అనుకుంటే ఒక లెక్క అక్కడి వరకు ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ఇస్లాంలో కూడా షియా దేశం కాబట్టి ఇరాన్ వేసే దాడుల వల్ల యుఏఈ కొలాప్స్ కావాలని అక్కడ ఉన్నటువంటి షియాలు కోరుకుంటున్నారంట. చాలా మంది ఈ టిక్ టాక్లలో వీటిల్లో ఇన్స్టాగ్రామ్ లో వీటిల్లో రీల్స్ చేస్తున్నారు. మన దేశంలో ఇలాంటివి చేస్తే మనం ఊరుకుంటాం, పెద్దగా పట్టించుకోం, మనం పర్వాలేదులే ఏముందిలే అదని మాట్లాడతాం. బట్ యుఏఈ ఊరుకోదు. యుఏఈ ఏం చేసింది, ఆ దేశానికి వ్యతిరేకంగా ఎవరెవరైతే వ్యవహరిస్తున్నారో, ఆ వ్యవహరిస్తున్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది పాకిస్తానీలు, 1000 మందిని ఇవాళ డిపోర్ట్ చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లు పెట్టేసి పాకిస్తాన్కి పంపించేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, పాకిస్తాన్ నిజానికి అక్కడ రెమిటెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంది. $9 బిలియన్ సంథింగ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. $9 మిలియన్ $90 మిలియన్ సంథింగ్. సో అది వాళ్ళ పాకిస్తాన్కి వచ్చే రెమిటెన్సెస్ అక్కడ ఉన్నటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళ మీదనే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళందరినీ రిటర్న్ పంపించేసరికి ఇప్పుడు అదొక సమస్య పాకిస్తాన్కి. ఆల్రెడీ పాకిస్తాన్ తీసుకున్న అప్పు తీర్చేయాలి అని చెప్పడంతో సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఏదో అప్పు తీర్చేశారు. ఇప్పుడు పాకిస్తానీలందరినీ పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్ దాడుల వల్ల యుఏఈ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ యుఏఈ దీని మీద కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయిపోయింది. అండ్ అఫ్ కోర్స్ నాకు అనిపిస్తోంది ఏంటంటే, యుఏఈ కూడా ఈసారి గనక మళ్ళీ యుద్ధం జరిగితే, మళ్ళీ గనక ఇరాన్ మీద అమెరికా స్ట్రైక్స్ చేస్తే యుఏఈ కూడా రంగంలోకి దిగుతుంది. యుఏఈ కూడా యుద్ధ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళకి